రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో సోమవారం రజక సంఘం ఆధ్వర్యంలో తీవ్ర నిరసన కార్యక్రమం జరిగింది. మండల అధ్యక్షుడు యాగల్ల ఆంజయ్య నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లాలో మల్లన్న దర్శనానికి వెళ్లిన రజక కుటుంబంపై జరిగిన దాడిలో 2 నెలల పసిపాప మృతి చెందిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే మల్లన్న దేవుని దర్శనార్థం వెళ్తున్న చాకలి చంద్రకళ కుటుంబాన్ని కొంతమంది వ్యక్తులు అడ్డుకుని దారుణంగా దాడి చేసినట్లు సంఘ నాయకులు ఆరోపించారు. చంద్రకళతో పాటు ఆమె కుమారుడు గణేష్ కోడలు కుమార్తెపై దాడి చేయడమే కాకుండా వారి వద్ద 2 నెలల పసిపాప ఉన్నప్పటికీ కనికరం లేకుండా ప్రవర్తించడం అమానుష ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడి కారణంగా పసిపాప తీవ్ర అస్వస్థకు గురై మృతి చెందడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. ఘటన సమాజాన్ని కలిచివేసిందని బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనలో పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మైలారం మహేష్, గంగిపల్లి స్వామి కుమార్, గంగిపల్లి మొండయ్య, గంగిపల్లి రాజశేఖర్, ముఖ్యరా వినోద్, శ్రీనివాస్, యాగల్ల వెంకటేష్, దుద్దల రాజు, కొత్తకొండ సాయి, దుద్దల మల్లేశం, జాన్ పాల్, తిరుపతి గ్రామస్తులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఈరోజు మన చాకలి బిడ్డపై జరిగిన అన్యాయానికి నిరసనగా బోయినపల్లి మండల కేంద్రంలో బోయినపల్లి రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దీనిపై మండల అధ్యక్షులు రాగల్ల అంజయ్య గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో ఈ నాగర్ కర్నూలులో జరిగిన మా చాకలి బిడ్డపై జరిగిన అరాచకాలు చంపేసిన ఈ రెడ్డిలను వెంటనే అరెస్టు చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇట్లాంటి మా చాకలి కులాలను ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. ఇవి ఇప్పటికైనా ఆపాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. జై రజక, జై రజక, జై రజక. నాగర్ కర్నూలు జిల్లాలోని కుర్మేట్ గ్రామంలో మల్లన్న స్వామి జాతరలో దర్శనానికి వెళ్తే రజక కుటుంబానికి సంబంధించిన చంద్రకళ కుటుంబం పైన గ్రామ సర్పంచ్ రామరెడ్డి గారు, అదేవిధంగా దేవాలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా చంద్రకళ కుటుంబం పైన, వాళ్ళ కోడలు బిడ్డ పైన, మహిళలను ఇంకిత జ్ఞానం లేని వ్యక్తులు ఈరోజు బాధ్యత కలిగిన ఒక పదవిలో ఉండడం అనేది సమాజం తలదించుకునేటువంటి సంఘటన. ఇది ఒక కుటుంబం పైన, మహిళల పైన ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఆ కుటుంబ సభ్యులపైన దాడి చేయడం అనేది ఏమమైన చర్య? ఆ కుటుంబ సభ్యులు ఆ దర్శనాన్ని వెళ్లకుండా అవమానిస్తూ మళ్ళీ వాళ్ళ మీద దాడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి మళ్ళీ కూడా వాళ్ళు ప్రశ్నించడానికి వెళ్తే వాళ్ళ కుమారుడి పైన, వాళ్ళ కుటుంబ సభ్యులైన పైన విచక్షణరహితంగా దాడులు చేసి 2 నెలల పసిగుడ్డు చంపినటువంటి దారుణమైన సంఘటన. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ రెడ్డి కులస్తుల పైన ఆ దాడి చేసిన ఏదైతే నిందితులు ఉన్నారో ఆ నిందితుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఆ గ్రామ సర్పంచ్ ఏదైతే ఉన్నారో ఆ గ్రామ సర్పంచ్ని 5 సంవత్సరాల పాటు సస్పెండ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉంది. నీ కులానికి సంబంధించిన వ్యక్తులు నీ సొంత జిల్లా పాలమూరు జిల్లాలో ఇలాంటి సంఘటన జరిగితే ఇప్పటి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం అనేది దురదృష్టకరమైన సంఘటన. ఒక పసిపాప, 20 నెలల పసిపాప చనిపోతే కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. దీనిపైన ఒక కమిటీ వేసి నిజాలు తేల్చి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, ఆ నిందితులను కఠినంగా శిక్షించాలని బోయినపల్లి రజక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. బిడ్డ గుర్తుపెట్టుకొని అగ్రవర్ణ కులాలారా, చిన్న మిన్న జాతుల పైన, రజకుల పైన దాడులు చేస్తే భవిష్యత్తులో ఉరికిచ్చి కొట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. రాజ్యాధికారమే లక్ష్యంగా రజకులు పనిచేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో రజకుల సంఖ్య తక్కువ ఉండొచ్చు, కానీ బిడ్డ మేము తలుచుకుంటే ఏం చేయాలో మాకు తెలుసు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందంటే ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక మంది రజకులు ఓట్లేస్తే నేను ప్రభుత్వం వచ్చింది. బిడ్డ గుర్తు పెట్టుకో, ఒక మహిళ, ఒక పసి కందు చనిపోయిందంటే కనీసం మానవతా దృక్పథంతో స్పందించని ప్రభుత్వం ఉంటే ఎంతో, లేకపోతే ఎంతో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కులాలు కాదు, కనీసం పసి పాప ప్రాణాల మీద ఇప్పటికీ ఆ నిందితులపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందంటే అర్థం చేసుకోలేదు. కనీసం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, ఆ నిందితులపైన చర్యలు తీసుకోవాలి. ఆ కుటుంబానికి రక్షణ కవచంగా ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆ బాధిత కుటుంబానికి కూడా ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని,
ఇదంతా కూడా నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆ బాధితులపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని బోయినపల్లి రజక సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కొన్ని రోజుల కిందట నాగర్ కర్నూలులో జరిగిన ఘటన చాలా బాధాకరం. మల్లన్న దేవస్థానానికి వెళ్ళిన భక్తులను, అందులో మన రజక బిడ్డలను ఈ యొక్క రెడ్డి కులస్తులు కక్షపూరితంగా ఏదో దర్శనానికి పోయినని చెప్పేసి పోకుండా కక్షపూరితంగా వాళ్ళ మీద రూమ్లో కొబ్బరికాయలు కొట్టే రూమ్లో బంధించి వాళ్ళని కూరలు కొట్టి, అదేవిధంగా చిన్న 2 నెలల పాపలు ఇవ్వకుండా చూద్దాం కాదు దాన్ని చంపేయడం చాలా బాధాకరం. ఈ యొక్క ఘటనను ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్కరు ఇట్లా నిరసనలు జరుపుకుంటూ వాళ్ళకు శిక్ష పడేంత వరకు మనం ఈ యొక్క చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కోరుకుంటున్నాం. అంతేకాకుండా వారి యొక్క కుటుంబానికి సుధా ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలి. అంతేకాకుండా వారి యొక్క కుటుంబానికి ఇంతవరకు వాళ్ళ కుటుంబం మీదే మన అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు బుక్ చేశారు తప్ప ఈ యొక్క రెడ్డి కులస్తులను మరి వాళ్ళకి భయపడో లేకపోతే వాళ్ళకు భయంతో గురైపోయా కానీ వాళ్ళ మీద ఇంతవరకు లేక కేసులు చేయాలంటే ఎక్కడ ప్రభుత్వం, ఎక్కడ ఏమవుతుందో ఈ ప్రభుత్వం ఏం చెప్తుందో అర్థం చేసుకోవాలి జనాలకు. ఇక వాళ్ళకు కఠినమైన శిక్ష పడేంత వరకు మేమందరం కలిసికట్టుగా ముందుకు పోతాం. జై రజక.